హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీతోనే మీ సిరి. నేనైతే మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను, చూసేయండి. లాస్ట్‌లో అయితే ఆ రెసిపీ ఏంటిదనేది కామెంట్ చేయండి. దానికి జస్ట్ 4 ఇంగ్రీడియెంట్సే: మిల్కు, షుగరు అండ్ కార్న్ ఫ్లోరు. నెక్స్ట్ సేమియా చేస్తాం కదా, సన్న సేమియా అండి, కీరుకు యూజ్ చేసేవి. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. అందులో ఇలాచీ పౌడర్ వేసానన్నమాట. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి ముందు ఏవైతే సన్న సేమియా ఉన్నాయో వాటిని అయితే మొత్తం క్రష్ చేసేసాను అనమాట. క్రష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. దాన్ని ఆ నేతిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని అందులో యాడ్ చేసేసి ఆ షుగర్ సిరప్ అంతా అది అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనము కాస్త దాన్ని సిమ్లో పెట్టుకొని స్టవ్ని తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మనకి జస్ట్ 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట కార్న్ఫ్లోరు. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దానికి చల్లటి పాలను తీసుకొని ఆ కార్న్ఫ్లోర్ పౌడర్లో వేసి మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ముందు అందులో ఎట్లాంటి గడ్డలు లేకుండా, లంప్స్ లేకుండా చూసుకోవాలండి. తర్వాత పాలు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని అయితే అందులో పోసేయాలి. పోసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట. దాన్ని అలా దగ్గర పడేంత వరకు తిప్పాలి. చూడండి ఇప్పుడు ఎంత బాగా క్రీమీ స్ట్రక్చర్ అయితే రెడీ అయిందో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంక మనకి స్టవ్ తోటి ఎలాంటి పని లేదనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ తీసుకొని వాటిని లైట్గా క్రష్ చేసి పెట్టేసుకోవాలి. వీటన్నిటికీ ఒక ప్లేస్లో తీసుకొచ్చేసేయండి. ఒక గాజు బౌల్ కూడా తెచ్చిపెట్టుకోండి. గాజు బౌల్ కానీ లేదంటే ఏదో ఒకటి మీకు అవైలబుల్లోనే ఒక బౌల్ అయితే తీసుకొని వచ్చుకోండి. నేనైతే మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటాను. ఎందుకంటే కొంచెం హాట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ప్లాస్టిక్ వాటిలో వేస్తే మంచిది కాదు హెల్త్కి. సో గ్లాస్ బౌల్ అయితే చాలా బెటర్ అన్నమాట. తర్వాత ఫస్ట్ మనము ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని అంతా ఒక లేయర్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న క్రీమీ స్ట్రక్చర్ అంతా సెకండ్ లేయర్ వేసుకోండి. తర్వాత ఆ పైన మళ్ళీ మిగిలిన సేమియానంతా కూడా వేసేయాలి. ఈ క్రీమీ స్ట్రక్చర్లో అయితే నేను షుగర్ యాడ్ చేయలేదు. మీకు ఎవరికైనా స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పైన దీన్ని వేసేసుకొని జాగ్రత్తగా ఒక మంచిగా సెట్ చేసేలా చేసుకోవాలి. తర్వాత గార్నిషింగ్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోవడమే. మీకు ఎలా నచ్చితే అలా. ఎక్కువ తినాలనుకుంటే కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసినా ఏమైపోదు. సో మంచిగా డెకరేట్ చేసుకొని దాన్ని పైన ఒక మూత పెట్టేసి దాన్ని తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. చూడండి ఎంత బాగా లేయర్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. నార్మల్ అయితే 30 మినిట్స్ ఉంచుకోండి. మా వాళ్ళు అయితే ఆత్రపడిపోతున్నారు అనేసి నేను డీప్లో పెట్టాను. జస్ట్ ఒక 10 మినిట్స్ ఏమో ఉంచినట్టున్నాను. ఆ తర్వాత వెంటనే తీసేసాము. నార్మల్ ఫ్రీజర్లో కాకుండా నార్మల్గా పెట్టేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఇది ఇలా 3 లేయర్స్ తోటి చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా పిల్లలు అయితే నేను చేసిన బౌల్లో ఫుల్ బౌల్, హాఫ్ బౌల్ అయితే తినేసారనమాట. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ స్వీట్ ఏంటిదా అనేది అందరికీ మ్యాక్సిమం అర్థమైపోయి ఉండొచ్చు. అదేనండి కునాఫా. ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న స్వీట్ అనమాట ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.